నాకు సెల్యులైటిస్ వీడియో పెట్టినా నేను, మీకు తెలుసు, తగ్గించిన ఆయనతోని మాట్లాడి చేసి సెల్యులైటిస్ వీడియో పెట్టిన కదండి. మీరు దానికి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చిండ్రు నమ్మకంగా. కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుదామని చెప్పేసి ఇప్పుడు వీడియో తీస్తున్నా. సెల్యులైటిస్, లెగ్ ఇన్ఫెక్షను, సెప్టిక్ అంటారని అండి, కరెక్ట్గా అచ్చమైన మన తెలుగు భాషలో సెప్టిక్ అంటారు. ఆ సెప్టిక్ కాలుకి ఎంత సెప్టిక్ అయినా కూడా మనం తగ్గవచ్చు. దానికి మందు ఉన్నది ఆయుర్వేదంలో, అది నేను ఇస్తా మందు కంప్లీట్గా. మీరు వీడియో కాల్ చేసి ఒకసారి చూపెట్టి అసలు ఎట్లా అయింది, ఎంతగానో అయింది అనేది నాకు మీరు ఒకసారి చూపెట్టిందంటే ఆటోమేటిక్గా మందు నేను కొరియర్ చేసేస్తా. కొరియర్ చేస్తే దాని ప్రకారంగా మీరు చూసి సేమ్ మన డ్రెస్సింగ్ చేయించుకుంటారు కదా, హాస్పిటల్లో ఇప్పుడు డ్రెస్సింగ్ చేయించుకొని ఇట్లా కట్టించుకుంటారు, సేమ్ అదే టైప్గా మన మందు పెట్టుకోవాలి కాలుకి. నేను ఇచ్చిన మందు పెట్టుకొని గతం కాలుకి అప్లై చేసుకున్నారంటే మీకు రెగ్యులర్గా ఆ కట్టు 10 రోజులకు ఒకసారి మార్చుకోవాలి. మార్చుకుంటే మీకు కరెక్ట్ రిజల్ట్ అనేది ఫస్ట్ 10 రోజులకే మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఆ రిజల్ట్ చూస్తారు మీరు, తగ్గింది ఎట్లా ఉన్నది మీకు. అది కట్టు ఇప్పిన తర్వాత మీకు తగ్గుముఖం అనేది కనబడుతుంది. అది నార్మల్ దగ్గరికి వచ్చేస్తుంది. కొత్త స్కిన్ అనేది టోటల్గా దానిపైన పోసుకుంటూ వస్తుంది. స్కిన్ అంటే మాంసం పెరుగుతుంది, పెరిగేసి టోటల్గా తగ్గిపోతుంది సెల్యులైటిస్. అది కొందరికి మొన్న ఆయనకి నేను వీడియో పెట్టిన చూసిందా, దానికి కొంచెం బోన్ కూడా బాగా ఇన్ఫెక్షన్ అయింది. ఆ బోన్ ఇన్ఫెక్షన్ కూడా అయింది, ఇటు సెల్యులైటిస్, అది రెండు కూడా తగ్గినాయి మేము అందిస్తే. బోన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా నేను తక్కువ చేస్తా అండి. ఎంత బోన్ ఇన్ఫెక్షన్ ఉండి సెల్యులైటిస్ అయ్యి దాంట్లో బోన్ ఇన్ఫెక్షన్ అవుతుంది, దాన్నే బోన్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇది చాలా వరకు కొద్దిగా రేర్ కేసెస్లో అవుతాయి. కాలుకున్న వేళ్ళ బోన్స్ కూడా అది కనబడుతుంది అన్నమాట. కనబడి అది బోన్ ఇన్ఫెక్షన్గా మారిపోతుందండి. కాబట్టి బోన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా నేను తక్కువ చేస్తా. మన కొరియర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ సూపర్ మంచి రెస్పాన్స్ ఇచ్చిండ్రు మీరు నాకు. కామెంట్స్ కూడా మంచి కామెంట్స్ ఇచ్చిండ్రు, ఫోన్స్ కూడా చేస్తా అండ్రు మధ్యలో చాలామంది. అతనికి తక్కువ చేసిన నేను. కొందరు మెడిసిన్ కూడా కొరియర్ పెట్టమని చెప్పేసి అట్లా ఫోన్ చేసిండ్రు. నేను కంపల్సరీ మీకు చేస్తా అండి. మీరు ఎక్కడికి హాస్పిటల్ అటు మళ్ళీ తిరగవలసిన అవసరం లేదు. హాస్పిటల్ పాపం గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుడు, గవర్నమెంట్లో తగ్గదు. హైదరాబాదు నిమ్స్ అది ఇది ఎక్కడికి పోయినా కూడా తగ్గదు. అంటే నేను అనేది డాక్టర్స్ తెలియదు అని అనట్లేదు, వాళ్ళకి తెలిసింది చేస్తారు. నేను ఒక్కనే డాక్టర్ని నేనే పెద్ద తగ్గిస్తానని కాదు చెప్తున్నా. వాళ్ళకి తెలిసింది ఆపరేషన్ చేస్తారు కొందరికి, ఇంకొందరికి మన కాళ్ళ దగ్గర స్కిన్ కట్ చేస్తారు. స్కిన్ కట్ చేసి అట్లా ఆ కాల్ స్కిన్ తీసి ఇక్కడ మీదికి వేసి దానికి రౌండ్ ఆఫ్గా ఆపరేషన్ పిన్నులు కొడతారు అనమాట. అదొక టైప్ ఆఫ్ ఆపరేషన్ అట్లా చేస్తారు. బట్ రిజల్ట్ మీకు ఎగ్జాక్ట్గా పర్మనెంట్గా రిజల్ట్ ఉండదు. పర్మనెంటింగ్ అంటే మొత్తం టోటల్గా తగ్గదు. మీకు ఏదో పెయినామా అంటే ఆ పెయిన్ మొక్కుబడిగా పోయి మొక్కినామా వచ్చినామా అన్నట్టు జస్ట్ అట్లా పోయి చూపించుకొని ఇక వచ్చడు అనమాట. అందులో వాళ్ళకి డబ్బులు 1,00,000 అయినాయి, 2,00,000 అయినాయి అంటే వాళ్ళ బాధ నాకు చెప్పుకుంటాను చాలా మంది. అందు గురించి అని అంటున్నా. ఇదంతా పెద్ద ఖర్చు ఏం కాదు, మనం ఇచ్చే మెడిసిన్కి చిన్నగా అమౌంట్ అవుతుంది. ఆ అమౌంట్ ప్రకారంగా మనం చేసుకుంటే ఎవరికైనా కూడా నేను మందు పంపిస్తా, ఎక్కడికైనా పంపిస్తా నేను. ఒక అమెరికా అంటే కష్టం, ఎందుకంటే అది మన స్టేట్ కాదు, మన దేశం కాదు. ఇటు తెలంగాణ, ఆంధ్ర, ఇటు చుట్టుపక్కల ఎక్కడికైనా పంపిస్తా. కాబట్టి మందు ఆర్డర్ పెట్టుకోండి, ఏం డౌట్ అవసరం లేదు. మందు ఆర్డర్ పెట్టుకుంటే మొత్తం తగ్గిపోతుంది, నడుస్తారు. ఎందుకంటే అక్కడికి మళ్ళా తినుకుంటా సెప్టిక్ పోతుంది. తినుకుంటా పోయి లాస్ట్కు ఆ కాలు రిమూవ్ తీసేస్తారు.
వాటి తీసేసుడు అవసరం లేదు. నేను తగ్గిస్తా. మందు ఆర్డర్ పెట్టుకుంటే మీకు సెట్ అయిపోతుంది. మరి కొందరికి బాగుంటుంది కదా సార్, ఇట్లా బాగా అయిపోయి ఇట్లా బోన్స్ కనబడి బాగా తీవ్రంగా ఈ సెప్టిక్ తగ్గట్లేదు అన్నా కానీ నేను కంపల్సరీగా నేను తక్కువ చేస్తా, నేను చూస్తా. నీకు కాలితే హైకార్డ్లో వీడియో ఇస్తా చూడని వాళ్ళకి. ఆయనకు తగ్గింది, ఆయన మాటపూర్వకంగా ఆయన మాట్లాడి చేసి చెప్పిండు తగ్గింది నాకు, ఇతనే తగ్గించిండు. పాపం ఇంతకుముందు మంచాల వండుకొనే ఉండే ఆయన, రంది బాధకు మంచాల పడుకొని అట్లా ఉన్నోడిని బాగు చేసిన, నేను మొత్తం తక్కువ చేసిన. నాకు డబుల్ అమౌంట్ ఇచ్చిండు నేను అడిగిన దానికంటే. కాబట్టి ఆయన సంతోషంగా మాట్లాడదాం అని అంటే అట్లా మామూలుగా చెప్పిండు. గప్పుడుగప్పుడే తగ్గుతుంది ఆయనకి, ఇంకా కొంచెం ఉంది. ఆ కొంచెం ఏముంది లేండి, ఒక నెల రోజులల్లో క్యూర్ అయిపోతుంది. నా చేతిలో పనే. మా ఇంటి దగ్గర ఊర్లో వ్యక్తి ఉన్నాడు, ఇట్లా సంగతి అయింది ఇట్లా సార్ అని అంటే నాకు చెప్తే, సరే మరి నేను చూస్తాలేండి మరి తక్కువ చేస్తా అని చెప్పి నేను వెళ్ళి ఆయనకి తక్కువ చేయడం జరిగింది. మాట్లాడిండు ప్రూఫ్గా నాకు, ఇతనే తగ్గించిండు ఇట్లా అని ఉన్నది ఉన్నట్టే చెప్పిండు. కాబట్టి మీరు ఎవరైనా కూడా ఏం డౌట్ అవసరం లేదు, ఆర్డర్ పెట్టుకోండి మందు, నేను కొరియర్ చేస్తా. కానీ వీడియో కాల్ చేసి మీరు వాడుకున్నారంటే చూపించి నాకు వీడియో కాల్ చేసి చూపిస్తే దాన్ని వాడుకున్నారంటే దాన్ని వాడుకున్నట్టు కరెక్ట్గా తగ్గుతుంది. కొందరు కరెక్ట్గా టైము అడుగుతాండ్రండి, ఎన్ని రోజులల్లో మరి తక్కువ అవుతుంది మాకు, ఎన్ని రోజులల్లో కరెక్ట్ రిజల్ట్ వస్తుంది అని అంటున్నారు. కొందరికి 6 నెలలు పట్టచ్చండి మినిమం చెప్తున్నా, కొందరికి 3 నెలలల్లో అట్లా, కొందరికి 9 నెలలు కూడా పట్టచ్చు. ఎందుకంటే అది అయింది మామూలు కాదు కదా. సెప్టిక్కి సాధారణంగా అవి తగ్గాయి. ఎవరికో లక్కీగా హాస్పిటల్కి వెళ్తే 100,000కో 1,00,00,000కో ఒకరికి తగ్గవచ్చు, అది కూడా డౌటే జస్ట్. కానీ నేనైతే మొత్తం తగ్గిస్తా, చాలా మొత్తం తగ్గిస్తా. నేను ఆయుర్వేదంలో మొత్తం నేర్చుకున్నా ఈ మందులు. కాబట్టి నేను ఇంత గ్యారంటీగా చెప్తున్నా, మీకు మాట ఇస్తున్నా. ఎవరైనా సరే ఫోన్ చేయండి. ఈ మధ్యకాలంలో ఫిష్ వెంకట్ కూడా అయిందంట, మన సినిమాలో తీస్తారు కదా ఫిష్ వెంకట్, అతను కూడా అయిందంట తెలిసింది. ఆయన దగ్గర తీసుకపోయేది ఉంటే నేను మందులు ఇద్దును, కానీ ఆయన దగ్గర తీసుకుపోవడానికి నాకు ఎవరు లేరు. కాబట్టి సైలెంట్ ఉన్నా. పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ మూవీలో వచ్చిండు ఫిష్ వెంకట్, ఆయనకే అండి. కాబట్టి చెప్తున్నా, మీరు ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది మందు. తగ్గిన వాళ్ళు రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా నాకు మీరు కొంచెం మెసేజ్ చేయండి వాట్సాప్లో, ఏంటి కామెంట్ పెట్టండి, మంచి కామెంట్ పెట్టండి, తగ్గించిండు సార్ ఇట్లా అని చెప్పేసి. ఈ వీడియోకైనా మంచిదే, ఆ వీడియోకైనా మంచిదే. చూసిన వాళ్ళు, కొత్తగా తీసుకున్న వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి దయచేసి. కామెంట్ పెడితేనే మిగతా వాళ్ళు కూడా నమ్మి చేసి మళ్ళా మందు తీసుకుంటారు. ఇంకా కొత్త వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు మందు ఆర్డర్ పెట్టుకుంటారు. అట్లా కామెంట్ పెట్టడం వల్ల మిగతా వాళ్ళు, కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు కూడా మందు ఆర్డర్ పెట్టుకుంటారు. కాబట్టి మీరు కంపల్సరిగా కామెంట్ చేయండి. మందు తీసుకొని మీరు సప్పుడేకుండి తగ్గింది కదా ఇక నాకేం అవసరం, ఈయనతో నాకేం పని అని చెప్పి అనుకోకండి. దయచేసి నాకు మెసేజ్ పెట్టండి వాట్సాప్లో, యూట్యూబ్లో పెట్టండి మెసేజ్, కామెంట్. మంచిగా సార్ తగ్గింది మీరు చేయబట్టి, ఇట్లా జరిగింది, మీకు నచ్చినట్టు కామెంట్ పెడితే ఈ వీడియో, ఇప్పుడు నేను చెప్పే వీడియో ఎవరైనా చూసిండ్రు అనుకో, వాళ్ళు మందు కామెంట్ చూసి కరెక్టే రిజల్ట్ వచ్చిందట అని మందు నా దగ్గర ఆర్డర్ పెట్టుకుంటారు. వాళ్ళకు మంచి జరుగుతుంది, నాకు జరుగుతుంది. ఎందుకంటే చాలా మందిని చూసా నేను, కాలేక వాళ్ళు బండి మీద పోడు వాళ్ళ ఇట్లా చూసిన. కాబట్టి ఆ ప్రాబ్లం ఎవరు రప్పించుకోకండి, నేనున్నా మీకు. నాకు కాంట్రాక్ట్ కాండి, కాంట్రాక్ట్ నెంబర్ ఇస్తా. కాంట్రాక్ట్ అయితే మనకు కొరియర్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కొరియర్ చేస్తా మెడిసిన్. బాయ్, అందరికీ బాయ్.